ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మరిగూడ మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడారు। ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మర్రిగూడ మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ ఎండి జహంగీర్ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ త్రాగునీరు, సాగునీరు, మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అనేక ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించిన ప్రజానాయకుడు। నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే తన దినచర్యగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి జహంగీర్ అన్నారు। సిపిఎం పార్టీ పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారన్నారు। మోడీ ప్రభుత్వం దేశంలో దేశ సంపదలని ఉన్నత వర్గాలకు దోచిపెడుతూ అంబానీ, అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారని ఆయన అన్నారు। మతం పేర, దేవుళ్ల పేర విభజిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాడని, దుర్మార్గమైన పాలనకు సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రజలు మేల్కోకపోతే భారత రాజ్యాంగాన్ని మార్చి ఆ స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు। ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అహర్నిశలు పనిచేస్తున్న జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాంపల్లి మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్యలింగం, కొమ్ము లక్ష్మయ్య, నాగభూషణ్, పల్లెటి వెంకటయ్య, ముఖేష్, వెంకటయ్య, సైదమ్మ, మర్రిగూడ మండల కమిటీ సభ్యులు నీలకంఠం, శ్రీరాములు, రాములు, కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, గిరి, వెంకటయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఎల్ఐసిని తీసేసుకున్న పరిస్థితి, ఇట్లా రకరకాల ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పంచుకున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కూడా ఆలోచించాలి। ఎందుకు ఆలోచించలేదంటే 1000 కోట్ల సంపాదన పనులు అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆస్తి ఎట్లా పెంచుకోవాలో దాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు। కానీ నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఏ పనులు లేకుండా గోడల కాడ కూర్చుంటున్నారు। ఇలా పరిస్థితి, వీళ్ళకి 100 రోజుల పని ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి తీసుకొచ్చింది। కానీ 100 రోజుల పనికి 500 రూపాయలు ఎట్లా కూలి పడాలి, వాళ్ళకి ఎట్లా పనులు కల్పించాలని ఒకడు కూడా ఆలోచించే వాళ్ళు లేడు। ఇక్కడ మహిళలందరూ చాలా మంది, అనేక మంది మహిళలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, సంసారాలు ఎలదీయలేకపోతా ఉన్నారు, బాగా డబ్బుల కొరత ఉన్నది। వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి మంచి వైద్యం అందించాలి, వాళ్ళ పిల్లలకు మంచి చదువుతో చెప్పాలని కూడా ఆలోచించే పరిస్థితి లేదు। కాలేజీలన్నీ మనం ప్రైవేట్ పరం చేద్దామంటే ఎవరు చూసినా 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టి చదువుకునే పరిస్థితి వచ్చింది। ఏ దవాఖానకు పోయినా 50,000 లక్షల రూపాయలు వైద్యం అయ్యే పరిస్థితి లేదు। మరి మన కోసం చేస్తున్నవాడు ఎవడు అంటే ఎవడు కూడా లేడు। ఇప్పటిదాకా రంగానే చెప్పాడు, కమ్యూనిస్టు పార్టీలు ఉన్న కాలంలోనే వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాటం చేసినారు। కమ్యూనిస్ట్ పార్టీలు ఉండగానే దున్నేవానికి భూమి కావాలన్నారు, పేదవాళ్ళకు భూమి మంచిది కమ్యూనిస్ట్ పార్టీ, వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ। ఈ దేశంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ పథకం వచ్చిందని ఎట్లా వచ్చింది? అది జాతీయ ఉపాధి హామీ పథకం కేవలం సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులో పోట్లాడి ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆ పథకం వచ్చింది। 12 రోజుల్లో పని కల్పించాలి, ఆకలి చావులు జరగకుండా చూడాలి, పేద ప్రజలందరికీ కూడా తిండి మనం కల్పించాలి, తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఆ రకంగా పని కల్పించడానికి ఆ జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది। మన పుణ్యాన్ని వచ్చింది, అది ఎర్రజెండా పోరాటాల వలన। దున్నేవానికే భూమి, భూ సంస్కరణ చట్టం కూడా ఎర్రజెండా పోరాటాల వలనే వచ్చింది। అది ఇట్లా అనేక చట్టాలు రైతులకు, కార్మికులకు ఉపయోగపడే చట్టాలు వచ్చినాయంటే మన ఎర్రజెండా పోరాటాలు। పార్లమెంటులో ఎర్రజెండా తరఫున గెలిచిన వాళ్ళు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ మునుగోడులో చెప్పిండు కేసీఆర్, అంతకుముందు చెప్పిండు, అన్ని చెప్పిండు। కానీ మన ఇప్పుడు నాంపల్లి మరిగూడెం నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే డిండి ఎత్తిపోతల పథకం। డిండి నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాలమూరు రంగారెడ్డి అనే ఆ పథకం అవుతుంది। కానీ మనకు పాలమూరులో ఆ పథకంలో ఒక రిజర్వాయర్ నుంచి మనకు నీళ్లు తీసుకొని డిండి వరకు తీసుకొచ్చి డిండి వాగు, దుందుబి వాగులో వేసి ఆ నుంచి డిండి
దాని కాడ బ్యారేజ్ కట్టి ఈ 5 రిజర్వాయర్లు నింపి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసే ఒక పథకం మాత్రం అమలు కాలేదు. అది అమలుకు నోచుకోలేదు. అది ఇంకా దానికి రూపం కూడా రాలేదు. అందుకనే దానికోసం సర్వశక్తిలో మేము పోరాడుతామని మన ప్రజలకు చెప్పాలి. చనిపోతే ఇంకో సైనికుడు పారిపోతాడా? యుద్ధం చేస్తూనే ఉంటాడు కదా. అట్టే ఒక రైతు చనిపోయిన మన రైతు సంఘాలన్నీ పోరాడుతూనే వచ్చాయి. 750 మంది వాళ్ళ శవాలను ఇంటికి పంపించుకుంటూనే ఆడ నిబ్బరంగా నిలబడి ఢిల్లీని అతలాకుతలం చేసి 40,000 ట్రాక్టర్లతోటి ఢిల్లీ ఎర్రకోట వరకు పోయి ఏ మిలిటరీ వచ్చినా తోసిపడేసి ఎర్రకోట వరకు పోయినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ ఉద్యమానికి లేదు. అటువంటిది రైతు ఉద్యమానికి ఉంది. అటువంటి రైతు ఉద్యమాన్ని మొత్తం వెన్నంటి నడిపించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ, చరిత్ర ఉన్న సంఘాలు మన పార్టీ సంఘాలు. అందుకనే రైతుకింత మేలు చేసిన సంఘాలు ఏవి కాదు. మోడీ అంతటి వాడిని మెడలోంచి నాది తప్పైందని చంపలేసుకొని పార్లమెంట్లో ఆ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా పోరాడిన చరిత్ర ఉన్న పార్టీ. అట్లా రైతులకు శాశ్వతంగా మేలు చేసినటువంటి పార్టీ. రైతు బ్రతుకుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని మోడీ చేస్తే దాన్ని వెనక్కి కొట్టిన